కళ్యాణ్ మీద థ్రెడ్ కాల్స్ వస్తున్నాయని చాలా వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దృఢత్వం కానీ ఆయన దూకుడు విధానం చూస్తుంటే అండి ఇద్దరు సీఎంలు గుర్తుకొస్తున్నారు. మనకు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంత క్రేజ్ వచ్చింది పబ్లిక్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. అది సామాన్యం థ్రెడ్ కాల్స్ అనేది. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ పరంగానే ఆయన ఎవరు ఏం సెక్యూరిటీ లేకుండానే వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు బోట్లో. అట్లాంటి ఆయనకు ఎటువంటి బెదిరిన కాల్స్ ఏమీ చేయలేవు. ఒక జెన్యున్ పర్సన్కి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు కాబట్టి ఆయన దూకుడు విధానం నచ్చింది. ఇలాగే ఆయన దూకుడుగా వ్యవహరించాలని, అన్ని శాఖలలో ఆయన ఇన్వాల్వ్ కావాలని నేను కోరుకుంటున్నాను అండి. వన్ వర్డ్లో ఏం చెప్తారు అంటే థ్రెడ్ కాల్స్ గురించి? థ్రెడ్ కాల్స్ ఏమి చేయలేవు. ఎందుకంటే జన సైనికులు ఆయన అండగా ఉన్నారు. ఇప్పుడు జన సైనికులు కాకుండా సామాన్య ప్రజలు కూడా ఆయన అండగా ఉన్నారు కాబట్టి థ్రెడ్ కాల్స్ అనేది జుజుబ్బి అనుకుంటున్నాను అంతే. అదే సీజ్ ద షిప్ తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఆయన చంపేస్తామని జరుగుతుందని చెప్పారు పదవిలో లేనప్పుడు. దాన్ని ఒక ఛాలెంజ్గానే స్వీకరిస్తారు పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఎందుకంటే ఇంకా దూకుడుగా ఇలాంటి కాల్స్ వస్తే ఆయన కొంచెం తిక్క అని చెప్పారు కదా సినిమా డైలాగ్ పరంగానే. ఆయన తిక్కకు ఒక విలువ అనేది, టైం అనేది, లెక్క అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకా దూకుడుగా వ్యవహరిస్తారు ఈ థ్రెడ్ కాల్స్ బెదిరింపు. కానీ ఆయన ఇంకా దూకుడుగా, ఎక్కడ వెనకడుగు మనిషి కాదు, ఇంకా దూకుడుగా వ్యవహరిస్తారని అనుకుంటున్నాను.